తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలలో వర్మీ కాంపోస్ట్కి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏంటి, అసలు వర్మీ కాంపోస్ట్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ జి పద్మజ గారు ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 30 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, వర్మీ కాంపోస్ట్ సేంద్రియ వ్యవసాయ ఎరువులు అనేటివి చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది రైతులు పశు సంపద ఎరువును లభించలేక దొరకక ఆ వైపు అడుగు పెట్టినట్టుగా కనపడుతున్నారు. సో దీనికి ఇంకా ఆల్టర్నేట్ ఏమైనా ఉన్నాయా మేడం? ప్రత్యామ్నాయంగా వీటిని రెడీ చేసుకునేటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే సేంద్రియ ఎరువులు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి వ్యవసాయ రంగంలో. కాకపోతే ఏంటంటే పాతకాలంలో ఎక్కడ చూసినా ప్రతి గ్రామంకి వెళ్ళినటువంటి కూడా మనకు చాలా ఆవులు గేదెలు అంటే పశు సంపద చాలా కనిపించేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏమవుతుందంటే వాటి సంపద తగ్గిపోతూ వచ్చింది కాలక్రమేణా. అందువలన ఏంటంటే పశువుల ఎరువు అనేది వేయడం కూడా క్రమంగా తగ్గిపోయింది భూముల్లో. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సేంద్రియ ఎరువులు వేయాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా వేసుకోవచ్చు అనేటువంటి చూసుకున్నట్లయితే కోళ్ల పరిశ్రమలు ఉన్న వాళ్ళు కోళ్ల ఎరువు వేసుకుంటారు. అట్లాగే గొర్రెలు పెంపకం చేసేవాళ్ళు గొర్రెల ఎరువు కూడా వాళ్ళ పొలాల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవేవి లేకపోయినా కూడా రైతు సొంతంగా చిన్న రైతు అయినప్పటికీ అంటే 3-4 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా స్వయంగా తనకు తానుగా చేసుకున్నటువంటి ఒక ఎరువు ఉంది. దాన్నే మనం వెర్మీ కంపోస్ట్ అంటామండి. దీన్ని మనం స్వయంగా చేసుకోవచ్చు. అంటే వర్మీ కాంపోస్ట్ అంటే ఏంటి మేడం? దాన్ని ఎలా తయారు చేస్తారు అని ప్రతి ఒక్కరు కూడా రెడీ చేసుకోవచ్చు దీన్ని ప్రతి ఒక్క రైతు కూడా చేసుకోవచ్చు అండి. వర్మీ కంపోస్ట్ అంటే ఏంటంటే వానపాముల సహాయంతో తయారయ్యేటువంటి ఎరువుని మనం వర్మీ కంపోస్ట్ అంటామన్నమాట. దీన్ని తయారు చేసుకోవాలంటే ఏంటంటే ఎక్కువ కమర్షియల్గా చెప్పడం లేదు. ఎందుకంటే కమర్షియల్గా చేయడం అనేది ఎవరన్నా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేయగలిగిన వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒక సామాన్య రైతు తనకు కావాల్సినటువంటి ఎరువుని తన పొలంలో తను వేసుకోవడానికి సరిపడేటటువంటి వర్మి కంపోస్ట్ని తానుగానే కొంచెం తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. ఆ పద్ధతిని గురించి మనం ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను రైతు పాయింట్ ఆఫ్. ఏంటంటే దీన్ని చేసుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే ఒక పాక అంటే పాక చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పశువుల పాక లాంటిది ఇది ఒక పాక అనమాట. దానికోసం పెద్ద కన్స్ట్రక్షన్ సివిల్ కన్స్ట్రక్షన్ అక్కర్లేదు. కానీ మనం థ్యాచ్డ్ రూఫ్ అంటాం కదా, అటువంటి ఒక పాకని మనం కంపల్సరీగా తయారు చేసుకోవాలి. ఈ పాక ఎక్కడ వేసుకున్నప్పటికీ కూడా చెట్ల నీడలో చక్కగా వేసుకోవచ్చు. ఎందుకంటే నీడలోనే వర్మి కంపోస్ట్ని మనం బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెట్ల నీడల్లో కూడా ఈ పాక నిర్మించుకొని మనం చేసుకోవచ్చు. ఈ వెర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడానికి ఈ పాక కింద మనం అసలు ముందు ఎరువు తయారు చేయాలంటే ఒక బేస్ అనేది ఉండాలి కాబట్టి దానికి కావాల్సినటువంటి ఈ పిట్స్ అంటే గుంతలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సైజులు అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రతి గుంత కూడా 7 మీటర్ల పొడవు, 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు అంతకంటే మించి ఉండకూడదండి. ఇవి కంపల్సరీగా గమనించి మనం ఇలాంటివి ఒక 3 మెయింటైన్ చేసుకోవాలి కంపల్సరీగా. అంటే ఆ థ్యాచ్డ్ రూఫ్ కింద అంటే మన యొక్క పాక కింద పశువు ఏ పాక అయినా సరే చల్లగా ఉండడం కోసం వేసుకున్నది. దానికి మనం ఈ 3 పిట్స్ సరిపడేటువంటి జాగా మనం ఉంచుకున్నట్లయితే చుట్టూ తిరిగి మళ్ళీ మనం దాంట్లో సేంద్రియ పదార్థాలను వేసుకోవడం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకొని మనం ఆ పాకల్ని నిర్మించుకున్నట్టయితే సరిపోతుంది. పిట్ సైజు మళ్ళీ చెప్తున్నాను, 7 మీటర్ల పొడవు, తర్వాత 3 అడుగులు వెడల్పు, 2 అడుగుల లోతు. ఇది దీన్ని మనము ఇటుకలతోటి కానీ సిమెంట్తో కూడా మనం ఈ సరౌండింగ్స్ కట్టుకోవచ్చు. కానీ అడుగులు మాత్రం ఎప్పుడు కూడాను సిమెంటింగ్ చేయకూడదు. భూమితోటి టచ్ అయినట్టుగానే వదిలేసేయాలి దాన్ని అనమాట. అది సిమెంటింగ్ చేసి గట్టిగా మూసేయడం అనేది చేయకూడదు అనమాట. ఇలాంటి 3 పిట్స్ని మనం తయారు చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తామంటే ఈ పిట్స్లో వేసేటువంటి పదార్థాలతోటి మనం నెక్స్ట్ నింపుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు అడుగునే ఈ పిట్స్లో మనం ముందు ఈ వానపాములకు వచ్చే ముందర అసలు ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి అనేది ముఖ్యమైనటువంటి విషయం. దీంట్లో మనం అడుగున అంటే మన పిట్స్కి అడుగు భాగంలో మనం పేడతోటి అలకాలి. పేడ అంటే మన ఆవు పేడ దొరికితే చాలా సంతోషం, దొరకకపోయినా పశువులు గేదె పేడ పర్వాలేదు అనుకోండి, దాన్ని తీసుకుని అలకాలి భూమి పైన అడుగున. దాని తర్వాత ఏంటంటే మనకు వరిగడ్డి దొరుకుతుంది. వరిగడ్డిని ఏంటంటే కూడా డైరెక్ట్గా అలా పొడుగుగా పరిచేయకుండా మనం దాన్ని చాఫ్ కట్టర్ తోటి కట్ చేసుకుని 2 ఇంచులు ముక్కలు ఉండాలి, సరిపోతాయి. అలా వరిగడ్డిని ఏం చేస్తామంటే ఒక 2 ఇంచుల మందం పేర్చుకోవాలి. అంటే ఈ అలికేసిన దానిపైన ఒక వరుస అంతా కూడా మనం వరిగడ్డితోటి పేర్చాలన్నమాట.
ఈ వరిగడ్డిని పేర్చిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి సేంద్రియ పదార్థాలు ఏవైతే ఉన్నాయి అంటే బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ మాత్రమే వాడుకోవాలి. ప్లాస్టిక్వి అవి ఇవి తీసుకొచ్చి దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. కాబట్టి ఆకులు కావచ్చు, లేకపోతే మనం పొలాల్లో పంట తీసేసిన తర్వాత వచ్చేటువంటి మిగుళ్ళు కావచ్చు, వ్యర్థాలు కావచ్చు, ఆకులు, చెట్ల ఆకులు కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని సేకరించేసేసి మనం డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఈ పిట్లో వేయకూడదు. ఉంది కదా ఆ పిట్టు రెడీమేడ్ అని చెప్పి దాంట్లో ఎప్పుడు వేయకూడదండి. అంటే మనం ఏంటంటే కనీసం పాక్షికంగా చివికినటువంటి పదార్థాలను మాత్రమే ఈ వెర్మి కంపోస్ట్ తయారీలో వాడుకోవాలి. ఇది చాలా గమనించదగినటువంటి విషయం. అంటే డైరెక్ట్గా దొరికిందని చెప్పి దాంట్లో వేసుకుంటూ పోతే మాత్రం తర్వాత వేసే వానపాములకి అది ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి మనం కూడా పాక్షికంగా చివికినటువంటి పదార్థాలను ఏ పదార్థమైనా సరే దీంట్లోకి తీసుకుని రావాలి. అలా చివికినటువంటి పాక్షికంగా చివికిన పదార్థాలని మనం ఒక 5 ఇంచుల వరకు మళ్ళీ వేసేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ మనం పేడ వేసుకోవాలి. పేడ అంటే ఆవు పేడ కానీ గేదె పేడ కానీ అవి కూడా ఏంటంటే పచ్చి తీసుకొచ్చి ఎప్పుడు వేయకూడదు. అంటే ఏది కూడా పచ్చి పదార్థం డైరెక్ట్గా వేసుకోకూడదు. పాక్షికంగా చివికినటువంటి పదార్థాలని మనం బయట చివికిన తర్వాత దీని పిట్స్ నింపడానికి కోసం వాడుకోవాలి. ఈ విధంగా లేయర్స్ వైజ్ దీని తర్వాత మళ్ళీ సేంద్రియ పదార్థం మనకి ఇలా ఏముందో ఎంతవరకు దొరికితే అంతవరకు అలా పై వరకు మనం పెట్టిందే 2 అడుగుల డెప్త్ కాబట్టి కనీసం 1.5 అడుగు వరకు తీసుకొచ్చినా సరిపోతుంది మనకి. అక్కడ కొంచెం ఖాళీ ఉంచినా కూడా ఈ విధంగా అంతా చేసిన తర్వాత మనము ఏం చేస్తామంటే దీంట్లోకి వానపాముల్ని వదలాలి. అంటే ఇప్పుడు జనరల్గా మనకు బయట దొరికేటువంటి వానపాములు, భూముల్లో కనిపించేటువంటి వానపాములు అవే ఉపయోగపడతాయి మేడం? లేదండి, ఆ వానపాములు అనేటువంటివి ఈ ఎరువు తయారు చేయడానికి ఉపయోగపడవండి. ఈ వానపాములు ఏమంటే మనకి స్పీసెస్ పేర్లు మనం చెప్పినట్టే ఒకటి ఎసీనియా ఫాయిటిడా అంటాము, తర్వాత ఏమో ఇంకోటి ఇడ్యులిస్ యుగ్లినా అని అంటాం అనమాట. ఈ 2 రకాలైనటువంటి స్పీసెస్ ని కూడా మనం ఈ వెర్మి కంపోస్ట్ తయారు చేయడానికి మాత్రం వాడతాం అనమాట. మామూలు నార్మల్గా భూమిలో కనిపించేటువంటి సహజమైనటువంటి వానపాములు ఈ ప్రక్రియకి పనికిరావు. అచ్చా, సో అంటే మరి అవి ఎలా దొరుకుతాయి మేడం రైతులకి? ఇవి మనకు అన్నదాత ఆర్గానిక్స్ అని వనస్థలిపురంలో ఒక సంస్థ ఉంది. అంటే వాళ్ళు ఈ వానపాముల్ని మనకు సప్లై చేస్తారు. 1 కేజీ వానపాము వచ్చి మనకి 50 నుండి 60 రూపాయల వరకు ఉంటుంది. కాకపోతే మనము తయారు చేసేటువంటి ఒక ప్రతి పిట్టికి కూడాను మనం 8 నుంచి 10 కేజీల వానపాముల్ని వాడుకోవాలి. రేట్ ఏమో 50 నుంచి 60 రూపాయలు కేజీకి. సో మనం ఒక పిట్టికి అంటే మనం 3 పిట్లు తయారు చేసుకున్నాం కదా, ప్రతి పిట్టికి కూడా 8 నుంచి 10 కేజీల వానపాములు అవసరం ఉంటాయి. కాబట్టి ఆ లెక్కను రఫ్గా మనం తీసుకొచ్చి వాటిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలనే దానికి ఇప్పుడు మనం అన్ని లేయర్స్ అన్ని మనం కూడా పాక్షికంగా క్షీణించినటువంటి పదార్థాలతోనే నింపాం కాబట్టి ఇప్పుడు మన పిట్ రెడీగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి పదార్థాలు డైరెక్ట్గా మాత్రం పచ్చి పదార్థాలని డైరెక్ట్గా వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదు అని అంటున్నారంటే దాంట్లో కూడా మనం ఉదాహరణకి ఏమీ డైరెక్ట్గా దొరికినటువంటి పచ్చి పేడ కానీ లేకపోతే అప్పటికప్పుడు దొరికినటువంటి ఆర్గానిక్ మెటీరియల్స్ని కట్ చేసేసేసి దాంట్లో వేయడం కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే అది డికంపోజిషన్ అనేది చివకడం అనేది గొంతులో ఇక్కడ జరుగుతుంది. జరిగినప్పుడు మనం వానపాములు వేసినప్పుడు అక్కడ పెరిగినటువంటి ఉష్ణోగ్రత ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉండి వానపాములు చచ్చిపోతాయి. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియకి మనకు అడ్డం వస్తుంది. కాబట్టి చివికినటువంటి సేంద్రియ పదార్థాలు మాత్రమే కట్ చేసి అంటే 2 ఇంచులకు మించకుండా. ఎందుకు ఈ 2 ఇంచులు అని చెప్తున్నానంటే మనం ఆకులు అనేవి సరే చిన్నగా ఉంటాయి, మన చేతి నలిపేసి నలిగిపోతాయి. కానీ పంట మిగుళ్ళు ఉంటాయి. ఒక్కోసారి మన ప్రతి కట్టే ఉంటుంది, లేకపోతే ఇంకొకటి వేరే వరిగడ్డి పొడుగ్గా ఉంటుంది, లేకపోతే ఏదైనా సరే మనం పంట తీసేసిన తర్వాత మిగిలినటువంటి మిగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా వేయకుండా చాఫ్ కట్టర్ తోటి మనం ఏం చేస్తామంటే మొక్కజొన్న కావచ్చు ఏదైనా కావచ్చు వాటిని కట్ చేసేసి 2 ఇంచులు మెచ్చకుండా చాఫ్ చేసేసుకుని దాన్ని తీసుకెళ్ళి వేసినట్లయితే అది వానపాము ఏం చేస్తుంది, అది చిన్నగా పీసెస్కి ఇంకా డికంపోజ్ చేసి అది తింటుంది అనమాట. తిన్నప్పుడు ఆ పదార్థాలన్నీ కూడా దాని పొట్టలోంచి అలా ప్రయాణం చేసినప్పుడు అదంతా డికంపోజ్ అయిపోయి లోపల మనకు అది వదిలేసేటువంటి పదార్థం ఎక్స్క్రిటా అంటారు యాక్చువల్గా దాన్ని చెప్పాలంటే. అదంతా వ్యర్థ పదార్థమే ఎరువు అనమాట, సేంద్రియ ఎరువుగా తయారవుతుంది. సో ఒక గుంతలో ఎంత వరకు ప్రొడక్ట్ వస్తుంది మేడం ఎరువు? మనము ఒక గుంతలో 1800 కిలోల పదార్థాన్ని నింపాలండి రఫ్గా. అంటే మనం పేడ కావచ్చు, సేంద్రియ పదార్థం కావచ్చు, లేయర్స్ వైజ్ అంతా మనం వేసుకుంటున్నాం కదా. ఇదంతా కూడా సుమారుగా 1800 కేజీల కిందకి మనం లెక్క కట్టినట్లయితే మనకు దాంట్లోంచి వచ్చేటువంటి ప్రోడక్ట్ అంటే వెర్మి కంపోస్ట్ అనేది సుమారుగా 750 నుంచి 900 కేజీల వరకు వస్తుంది. ఇది మనం సరిగ్గా చేసుకుని అన్ని ఫాలో అవుతాయి ఇప్పుడు మనం చెప్పినటువంటి పద్ధతులు. ఇయర్లో ఎన్ని టైమ్స్ చేయొచ్చు మేడం? మనం 3 గుంటలు మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ప్రతి పిట్ని కూడా మనం 2 సార్లు రీసైకిల్ చేయొచ్చు. అంటే 3 పిట్స్ ఉన్నప్పుడు మనం 6 టైమ్స్ అంటే 6 సైకిల్స్ ఆఫ్ వెర్మి కంపోస్ట్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో నుంచి.
అంటే ఇప్పుడు బయట తీసుకోవడం కంటే పోలిస్తే మనం తయారు చేసుకుంటేనే ఎక్కువ లాభం ఉంటుందండి. ఎందుకంటే మనం బయట తీసుకొని వచ్చి మనం కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు నేను కేజీ రేట్ చెప్పాను ఇందాక మనకి ₹9 ఒక కిలో చొప్పున బయట అమ్ముతున్నారు. కానీ పొలంలో వేసేటప్పుడు ఈ కిలోలు కదా క్వింటాల్లోకి వెళ్ళిపోతాం కదా, అప్లై చేసేటప్పుడు టన్స్లో కూడా అప్లై చేస్తాం. కాబట్టి ఒకవేళ చిన్న ఎకనామిక్స్ మనం తీసుకున్నట్లయితే మనం ఒక 6 సైకిల్స్ అంటే ఒక సైకిల్ తీసుకున్నప్పుడు మనకు ఉదాహరణకి 800 కేజీలు మనకు వర్మీ కంపోస్ట్ వచ్చింది అనుకుందాము. సో ఆ విధంగా 800 కేజీలు ₹9 లెక్కన నేను లెక్క కడితే జస్ట్ మనకి ₹7,200 ఒక పిట్ నుంచి వస్తుంది. మనం ఆ విధంగా మనం 6 సైకిల్స్ అంటే ఒక పిట్ని 2 సార్లు మనం రీసైకిల్ చేసినప్పుడు 3 పిట్స్ ఉన్నాయి కాబట్టి 3 పిట్స్ నుంచి వచ్చేటువంటి పదార్థాన్ని మనం మొత్తాన్ని కూడా లెక్క కట్టి మనం డబ్బుల రూపంలో తీసుకొచ్చినట్లయితే రఫ్గా మనకు ₹43,200 వస్తుంది. కానీ ఖర్చు తీసేయాలి కదా, మనం ఒక పాక వేసుకున్నాము లేదా సిమెంట్ కన్స్ట్రక్షన్, కానీ ఇది ఒక్కసారి మాత్రమే చేస్తాం. మాటికి పాకను వేసుకోవట్లేదు, మాటికి మనం పిట్స్ కట్టుకోవడం కానీ ఇలాంటి వాటిని ఏం చేయట్లేదు. కాబట్టి ఆ ఖర్చు సుమారుగా ఒక 20,000 ఉంటుంది. అంటే 20,000 మనం ఫస్ట్ సైకిల్ మొత్తం సంవత్సరం తర్వాత తీసేసినట్లయితే ఫస్ట్ టైం మనం ₹43,200 సుమారుగా చెప్పినప్పుడు 20,000 తీసేసినప్పుడు మనకి ఒక ₹23,200 మిగులుతుంది. మనకి ఇప్పుడు మనం మనకున్నటువంటి పొలంలో మనం వేసుకోగా ఇంకా కూడా ఒకవేళ మనకి ఎక్కువ అనిపిస్తే పక్క వాళ్ళకి కూడా మనం ఆ ₹9 చొప్పున మనం అమ్మేయచ్చు కదా. అంటే వాడికి మళ్ళీ అదొక రకమైనటువంటి ఆదాయాన్ని కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ ఎకనామిక్స్ తప్పకుండా దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్ని మొక్కలు వేసుకోవచ్చా దీంట్లోకి, అంటే ఏ చెత్త దొరికినా అన్ని వేయచ్చా అనేది ఒకటి అంటే తెలియదు కదా, జనరల్గా ఏది ఉంటే అది వేసేస్తూ ఉంటాము. సో ఇట్లాంటి వాటి అంటే యూకలిప్టస్ ఒకటి, ఆ స్మెల్ అది దానికి పనికిరాదు ఆకులైనా కూడాను. తర్వాత పార్టీనే మనం కాంగ్రెస్ వీడ్ అంటాము లేదా వయ్యారి భామ అని అంటుంటాం, కలుపు మొక్కే అది. ఈ రెండు కూడా దీనికి పనికిరావు. వీటిని మనం వెర్మి కంపోస్ట్ తయారీలో ఈ రెండింటిని మాత్రం, మిగతా కలుపు మొక్కల గురించి చెప్పట్లేదు, వీటిని మాత్రం మనం వేయకుండా చూసుకోవడం మంచిది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే మనం ఈ వర్మి కంపోస్ట్ని కనుక మనం అనాలిసిస్ చేసినట్లయితే నత్రజని, భాస్వరం, పొటాషియం ముఖ్యంగా మనం ఆ విలువ వాటి గురించే కదా మనం వేసేది. ప్లస్ నెక్స్ట్ భూమికి కూడా దానికి కావాల్సినటువంటి అంటే నేలని మనం ఆరోగ్యాన్ని కూడా మనం పెంపు చేసుకోవడానికి కూడా ఈ సేంద్రియ పదార్థం ఉపయోగపడుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం వేసేటువంటి వ్యర్థ పదార్థాలను బట్టి మనకు వచ్చేటువంటి కంపోస్ట్ యొక్క పోషక విలువలు అనేవి మారుతూ ఉంటాయి. అంటే స్టేబుల్గా ఇప్పుడు యూరియా ఉందనుకోండి, రసాయన ఎరువు, మనం ఎప్పుడు 46% నత్రజని ఉంది అని చెప్పేస్తాం. కానీ దీంట్లో అలా చెప్పడానికి రాదు. అది 0.2% ఉందా, 1% ఉందా, 2% నత్రజని ఉందా అనేది మనం వేసేటువంటి పదార్థాలను బట్టి మారిపోతూ ఉంటుంది. కాబట్టి అది రేంజెస్లో చెప్తామే తప్ప ఖచ్చితంగా ఇంతే ఉండాలని ఎప్పుడు కూడా చెప్పాం అనమాట. కాబట్టి దీంట్లో కూడా కంపల్సరీగా మన నత్రజని, భాస్వరము, పొటాషియం ఈ 3 మేజర్ న్యూట్రియంట్స్ కూడా కొంత శాతం డెఫినెట్గా ఉంటాయి. దాంతోపాటు కొన్ని సూక్ష్మ పోషకాలు కూడా అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంతేకాకుండా ఈ ఎరువుల్ని మనం భూమిలో వేసినప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీటి మీద ఆధారపడి వాటి సంతతిని పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే భూమికి చాలా మంచి జరుగుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రైతు తనకు తానుగా ఈ వెర్మి కంపోస్ట్ కూడా చేసుకుని తన పొలంలో ఒక పశువు ఉందనుకోండి, ఆ పశువుల పేడను దీంట్లోకి తీసుకురావచ్చు. తన పంటలోంచి వచ్చేటువంటి వ్యర్థాలని కాల్చేయకుండా రీసైకిల్ చేసి దాంట్లోకి వాడుకోవచ్చు. చెట్ల ఆకుల్ని వాడుకోవచ్చు. ఇంకొకటి కంపల్సరీగా ఇంకొక జాగ్రత్త ఇందాక చెప్పినటువంటిది ఎప్పుడు కూడా చివికినటువంటి పదార్థాలను వేసుకోవడం. తర్వాత రెండవది కట్ చేసేసి 2 ఇంచులు మించకున్నటువంటి పదార్థాలని లోపల వేసుకోవడం. ఇంకొకటి ఎప్పుడు కూడా ఏంటంటే ఆ తేమ అనేది మెయింటైన్ చేయాలి. ఈ వెర్మి కంపోస్ట్ పిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పల్చటి గోల్డ్ సంచి కప్పేసేసి దానికి ఏంటంటే మనం రోజ్ క్యాన్స్ ఉంటాయి కదా నీరు చల్లడానికి, వాటర్ క్యాన్స్, దాంతో కంపల్సరీగా మన తేమ అనేది 50% తగ్గకుండా అట్లానే 50% మించకుండా. అందుకే భూమిలో మనం ఎప్పుడు అడుగున సిమెంటింగ్ చేయలేదని చెప్పాను. నీరు అనేది సహజంగా ఎక్కువ ఉండకూడదు అనేది అది కంపల్సరీ చూసుకోవాలి. టెంపరేచర్ పిట్లో ఎప్పుడు కూడా 35 డిగ్రీల కన్నా తక్కువ ఉండాలి. దానికన్నా పెరిగితే వానపాము అనేది ఒక జీవి కదా, తట్టుకోలేక చనిపోతుంది. కాబట్టి ఈ 2 కంపల్సరీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యమైనవి ఇవన్నీ గుర్తుపెట్టుకొని రైతులు ఫాలో అయినట్లయితే. ప్లస్ మనకు ఈ వానపాములు ఉన్నాయన్నప్పుడు బయట నుంచి పక్షులు వచ్చి గెలుక్కొని తినే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ పాక చుట్టూతా కూడాను ఈ కబూతర్ జాలి అంటాం కదా మనం, పక్షులు పిట్టల లోపల రాకుండాను లేకపోతే ఇంకేమైనా వేరేవి అందులో దూరి లోపలికి వచ్చి ఈ పురుగుల్ని తినేయకుండా మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలతో అంటే పాక చుట్టూ కూడా కంపల్సరీగా అది పెట్టుకోవడం అనేది ఇవి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఈ వెర్మి కంపోస్ట్ చేసుకునే వాళ్ళకి. ఎండ డైరెక్ట్గా ఎప్పుడు కూడా సూర్యరశ్మి అనేది పాక పిట్స్ మీద పడకూడదు. దానికి కంపల్సరీగా అందుకే ఈ షేడ్ నెట్, ఎండాకాలమైన చెట్ల నీడ ఇంకా మంచిదని ఇందుకు చెప్పామన్నమాట. ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించినట్లయితే రైతు తన పొలంలో కనీసం 2 ఎకరాలు 3 ఎకరాల కన్నా కూడా తను సైకిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
థ్యాంక్ యూ మేడం. సో అది వర్మీ కంపోస్ట్కి సంబంధించి ఇంట్లో ఉన్నటువంటి రైతు తమ యొక్క ప్రాంతంలోనే ప్లేస్లోనే ఎలా రెడీ చేసుకోవాలనే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు.